నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. కీలక ఖనిజ రంగంలో సింగరేణికి దక్కిన గొప్ప అవకాశం. కర్ణాటక రాష్ట్రంలో బంగారం, రాగి అన్వేషణకు లైసెన్స్ పొందిన సంస్థ. వచ్చే నెలలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనులు ప్రారంభించాలి. సింగరేణి సమీక్షా సమావేశంలో సిఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశం. రిటైర్డ్ ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా సేవలు అందించాలి. సిపిఆర్ఎంఎస్ గ్రాట్యుటీ ట్రస్టీల సమావేశంలో సింగరేణి సిఎండి శ్రీ ఎన్ బలరాం హితవు. యంత్రాలు, మానవ వనరుల 10 గంటలు సద్వినియోగం చేయాలి. మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశాల్లో సూచనలు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా కీలక ఖనిజ అన్వేషణ మరియు ఉత్పత్తి రంగంలో కూడా ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారు ఇటీవల 13 కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఆన్లైన్ వేలంపాటను నిర్వహించారు. దీనిలో సింగరేణి సంస్థ బంగారం మరియు రాగి గనుల అన్వేషణకు లైసెన్సులు పొందింది. ఇది సింగరేణి చరిత్రలో ఒక కీలకమైన ఘట్టంగా పేర్కొనవచ్చు. దీనిపై ప్రత్యేక వార్తను మీకు సమర్పిస్తున్నాం. సింగరేణి మా సింగరేణి 12 దశాబ్దాల పరుగుల రాణి. సింగరేణి మా సింగరేణి. సింగరేణి సంస్థ కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాల్చింది. కర్ణాటకలోని దేవదుర్గలో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్సు కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో సింగరేణి సంస్థ ఈ గొప్ప అవకాశాన్ని దక్కించుకుంది. సింగరేణి చరిత్రలోనే ఇది ఒక అరుదైన అవకాశం మరియు కొత్త మైలురాయిగా పేర్కొనవచ్చు. ఆన్లైన్ వేలంలో 37.75% రాయల్టీని కోటు చేయడం ద్వారా సింగరేణి L1 బిడ్డర్గా నిలిచి ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్నట్లు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆగస్టు 20వ తేదీన ప్రకటించారు. సింగరేణిని ఇతర రంగాల్లోకి విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో తొలి విజయాన్ని సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. 136 ఏళ్లుగా మనం తెలంగాణకి, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఎన్టీపీసీకి మనం బొగ్గు సరఫరా చేస్తున్నాం. తద్వారా థర్మల్ పవర్ జనరేషన్లో మనం ఉన్నాం. తర్వాత కంపెనీ థర్మల్ పవర్ జనరేషన్ మనం ఓన్ ప్లాంట్ మీద స్టార్ట్ చేయడము, సోలార్ కూడా క్యాప్టివ్ పవర్ ప్లాంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సంస్థ డైవర్సిఫికేషన్లో భాగంగా మనం ముందుకెళ్తేనే సంస్థ యొక్క మనుగడ ఉంటుంది అనే ఉద్దేశంతో మనము అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులని గమనిస్తూ మనము దీంట్లో కూడా వేరే క్రిటికల్ మినరల్లో వెళ్ళాలని ఆలోచించాము. దీనిలో భాగంగానే మనము ఒక స్టడీ చేయించాము. జియో కెమికల్ ల్యాబ్లో ఒక స్టడీ చేస్తే మనకు ఉన్న ప్రాసెస్డ్ ఓపీ అండ్ బాటమ్ మ్యాష్ అండ్ కోల్ సీన్స్ చూస్తే కూడా దాంట్లో కూడా క్రిటికల్ మినరల్స్ ఉన్నాయని చెప్పాము. దాంతోపాటు మనం ఐఐటి భువనేశ్వర్తో ఎంఓయూ చేసుకున్నాము. తర్వాత ఐఐటి హైదరాబాద్తో ఎంఓయూ చేసుకున్నాము. ఎన్ఎస్టీఎఫ్టీసీ హైదరాబాద్తో చేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పటికే దానిలో ఒక టీఆర్ఎల్ టెక్నాలజీ రెడీనెస్ లెవెల్ 7 దాకా మనం వచ్చాము. 8 ఏంటంటే నెక్స్ట్ కమర్షియల్ లెవెల్కి రావడం అనేది లిథియం కానీ, స్ట్రాంటియం కానీ, వెనడియం కానీ అలాంటి కీలక ఖనిజాలు కూడా మన మైన్స్లో ఉన్నాయని, తద్వారా కంపెనీకి మంచి రెవెన్యూ రావడము ప్లస్ దేశానికి కూడా చాలా అవసరం ఉంది. ఈ రోజు మీరు చూస్తే ఆల్ ది క్రిటికల్ మినరల్స్ మనము చైనా పైన, మిగతా దేశాలపైన ఇప్పుడు డిమాండ్ ఉండేది. వాళ్ళు ఒకసారి మనము ఎక్స్పోర్ట్ కన్నా వాళ్ళు ఆపేస్తే దేశం కూడా అంటే చాలా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటు డిఫెన్స్ రంగంలో కానీ, అటు రక్షణ విభాగంలో కానీ, ఈవీ మినరల్స్లో కానీ మిగతా ఇంపార్టెంట్ పరిశ్రమలు కూడా నడవలేని పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. అందుకోసం భారత ప్రభుత్వం ఆలోచించిందంటే మనము క్రిటికల్ మినరల్ మిషన్ స్టార్ట్ చేసేసి మనము దేశంలోనే స్వావలంబన రావడము, ఆ ప్రిపేర్నెస్ చేయాలని మనం అన్ని పిహెచ్డీలు జరగడం జరిగింది. ప్లస్ సింగరేణి కూడా 10 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తుందంటే మనం కూడా మన ఫుడ్ ప్రింట్స్ని ఇటు తెలంగాణకే పరిమితం కాకుండా భారతదేశంలో ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏవైతే మినరల్స్లు ఉన్నాయో వాటిలో కూడా మనం వెళ్ళాలని ఆలోచించగలిగితే
ఆ తర్వాత మనము ప్రజాప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, సింగరేణి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి అనేక రంగాల్లోనే. ఆ ఉద్దేశంతో వారి యొక్క ఆదేశాలతోటి ఒరిస్సాలో ఒక కోల్ బ్లాక్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మనం రాజస్థాన్లో సోలార్ ఒక 1500 మెగావాట్ దాకా వెళ్తున్నాము. ఆ తర్వాత మొన్న వచ్చిన మనము గోల్డ్ అండ్ కాపర్ మైన్, ఇప్పటికే మీరు చూశారు ఓవరాల్ గోల్డ్ ఫీల్డ్ దాకా 121 ఏళ్ళు నడిచి దాకా 900 టన్నుల బంగారాన్ని మన దేశానికి అందించడం జరిగింది. ఇదే మాదిరిగా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ మైన్ వాళ్ళు దేశంలో చాలా చోట్ల వాళ్ళు ఇది ప్రిలిమినరీ సర్వే నిర్వహించి ఈ బ్లాక్లో ఆక్షన్ పెట్టడం జరిగింది. మనం ఈ బ్లాక్తో పాటు దేవదుర్గ గోల్డ్ అండ్ కాపర్ బ్లాక్తో పాటు పదార్లో మధ్యప్రదేశ్లోని పదార్లో ఉన్న రేర్ అర్త్ ఎలిమెంట్ ప్లాటినం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అది ఒకటి ఉండేది. ఆ తర్వాత ఒంటిలు చంద్రగిరిలో రేర్ అర్త్ ఎలిమెంట్స్ ఉందని ఈ 3 బ్లాక్లో కూడా మనం వేరంలో పాల్గొనడం జరిగింది. ఆ 2 బ్లాక్లు వాళ్ళు చాలా తక్కువ ప్రీమియంతో వేరే పిఎస్యూస్ వాళ్ళు దక్కించుకుని, సో దీన్ని మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రాగి అండ్ గోల్డ్ బంగారు కానీ దేవదుర్గలో కర్ణాటక ఉన్న దాన్ని బిడ్ చేయడం ద్వారా మనకు ఈ సింగరేణి సంస్థకి ఇది దక్కింది. రానున్న 5 ఏళ్లలో ఈ బంగారం రాగి ఉన్న బ్లాకుల్లో అన్వేషణను పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకు కేవలం బొగ్గు అన్వేషణ మరియు బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన సింగరేణి సంస్థ కీలక ఖనిజ రంగంలోకి అడుగుపెట్టడంలో తొలిమెట్టును దాటినట్లయింది. కర్ణాటక దేవదుర్గలోని బంగారం రాగి నిక్షేపాలున్న ప్రాంతంలో సింగరేణి అన్వేషణ విభాగం వారు త్వరలో తమ అన్వేషణ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు. అన్వేషణ తర్వాత తుది ఫలితాలు కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు ఈ గనులను మైనింగ్ జరపడానికి వేలంపాట నిర్వహిస్తారు. ఈ వేలంపాటలో సింగరేణి లేదా ఇతర సంస్థలు కూడా పాల్గొని వీటిని దక్కించుకునే అవకాశం కూడా ఉంది. ఈ గనులను మైనింగ్ కోసం దక్కించుకున్న సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలో 37.75% ఆ గని జీవితకాలం మొత్తం సింగరేణి సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ బ్లాకులకు సంబంధించిన పూర్తి అన్వేషణ సింగరేణి సంస్థ ప్రస్తుతం చేపడుతుంది కనుక. ఈ అన్వేషణ కోసం మొత్తం 90 కోట్ల రూపాయలు ఖర్చవుతుండగా కేంద్ర ప్రభుత్వం వారు 20 కోట్ల రూపాయలను సబ్సిడీగా చెల్లిస్తున్నారు. ఈ శుభతరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్కమల్లు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి కూడా సింగరేణి సంస్థకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి సంస్థ మరెన్నో మైలురాళ్లు దాటాలని ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ సూచన మేరకు సింగరేణి సంస్థ కీలక ఖనిజాల అన్వేషణలో పాల్గొని విజయం సాధించడం పట్ల తమ హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థకు మైనింగ్లో అపారమైన అనుభవం ఉందని, అలాగే అన్వేషణలు కూడా తమకు అపారమైన అనుభవం ఉన్నందువల్ల ఈ అన్వేషణ పనిని వేగవంతంగా పూర్తి చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. రానున్న రోజుల్లో సింగరేణి సంస్థ అంతర్జాతీయ సంస్థగా రూపుదిద్దుకోవాలని వారు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాంకి ఉద్యోగులకు తమ అభినందనలు తెలియజేశారు. సింగరేణి సంస్థ బంగారం రాగి అన్వేషణకు లైసెన్స్ సాధించడం పట్ల గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు తమ హర్షం ప్రకటించాయి. సింగరేణి నిలవాలి దేశంలో ఆదర్శ అగ్రగామి అయి. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సంస్థ డైరెక్టర్లు మరియు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని శనివారం నాడు నిర్వహించారు. కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల గురించి, అలాగే థర్మల్ ప్రాజెక్ట్, సోలార్ ప్రాజెక్టులపైన ఆయన ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. విశేషాలు సంక్షిప్తంగా. హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం, డైరెక్టర్లు మరియు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, కార్పొరేట్ జనరల్ మేనేజర్లతో ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సింగరేణి సంస్థ నిర్మించదలిచిన 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం, అలాగే 5000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు, వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా తదితర అంశాలపైన ఈ సమీక్షను నిర్వహించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద సింగరేణి సంస్థ నిర్మించిన 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్కు టెండర్ ప్రక్రియ పూర్తయినందువల్ల ఇంకా మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, వచ్చే నెల ఈ ప్లాంటుకు శంకుస్థాపన జరిపి పనులు ప్రారంభించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా చైర్మన్ సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. అలాగే సింగరేణి సంస్థ 5000 మెగావాట్ల
సోలార్ పవర్ ఉత్పాదనను లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోనూ మరియు ఇతర రాష్ట్రాల్లోనూ సింగరేణి సంస్థ ద్వారా చేపట్టవలసిన సోలార్ ప్లాంట్ల ప్రణాళికలు సత్వరమే సంసిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం నడుస్తున్న సోలార్ ప్లాంట్ల పనులు ఖచ్చితంగా నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని ఆయన ఆదేశించడం జరిగింది. అలాగే ఉత్పత్తి, బొగ్గు రవాణాపై కూడా ఆయన సమీక్షించారు. గత ఏడాదితో పోల్చి చూసినట్లయితే దాదాపు రెట్టింపు శాతం వర్షం నమోదైందని, అయినప్పటికీ లక్ష్యాలకు సమీపం వరకు ఉత్పత్తి సాధించగలిగామన్నారు. ఇంకా మిగిలి ఉన్న రోజుల్లో రోజుకు కనీసం 2,10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి మరియు రవాణా జరపాలని ఆదేశించారు. నైనీ బొగ్గు బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైన నేపథ్యంలో జరపడ రైల్వే సైడింగ్కు బొగ్గు రవాణా జరపడానికి, ఆ తర్వాత రైలు మార్గం ద్వారా వినియోగదారులకు బొగ్గు అందించడానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు పూర్తి చేయాలని కూడా ఆయన ఆదేశించారు. ఈ ఏడాదికి నిర్దేశించుకున్న 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలంటే సగటున 2,20,000 టన్నులను ప్రతిరోజు ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సింగరెడ్డి భవన్లో ఆయనతో పాటు డైరెక్టర్ E&M శ్రీ డి సత్యనారాయణరావు, డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పొట్రు, నైనీ నుంచి డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం నుంచి డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ అడ్వైజర్ శ్రీ మోహన్ పరిగన్, ఇంకా ఇతర అధికారులు పాల్గొని వివరాలను తెలియజేశారు. ఈ సమావేశంలో ఇంకా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ SDM సుభాని, మార్కెటింగ్ విభాగాధిపతి శ్రీ తాడబోయిన శ్రీనివాస్, కార్పొరేట్ నుంచి వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు, ఏరియాల నుంచి ఏరియాల జనరల్ మేనేజర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగరేణి సంస్థ నుంచి రిటైర్ అయిన అధికారులు, ఉద్యోగులకు సంబంధించి CPRMS ద్వారా వైద్య సేవలు అందిస్తున్న విషయం మీ అందరికీ విదితమే. ఈ CPRMS ట్రస్టీల సమావేశాన్ని ఇటీవల కొత్తగూడెంలో నిర్వహించారు. దీనికి సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం అధ్యక్షత వహించారు. విశేషాలు సంక్షిప్తంగా. సింగరేణి సంస్థలో పనిచేసి రిటైర్ అయిన వారికి మెడికల్ కార్డులు, గ్రాట్యుటీ వంటివి చెల్లిస్తున్న విషయం మీ అందరికీ విదితమే. ఈ చెల్లింపులు 4 ట్రస్టుల ద్వారా నిర్వహించడం జరుగుతోంది. ఈ ట్రస్టుల బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశాన్ని ఇటీవల కొత్తగూడెంలో నిర్వహించారు. ఈ సమావేశాలకు సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం అధ్యక్షత వహించారు. అలాగే సంస్థ డైరెక్టర్లు మరియు ట్రస్టీలు దీనిలో పాల్గొన్నారు. కార్మికులకు సంబంధించిన CPRMS NE 8వ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమావేశం, అధికారులకు సంబంధించిన CPRMS E 6వ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం, అలాగే గ్రాట్యుటీకి సంబంధించి బోర్డ్ ఆఫ్ గ్రాట్యుటీ ట్రస్టీ మరియు 9వ EDCPS బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా గత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల ఆడిట్ రిపోర్ట్ను ప్రవేశపెట్టి అనంతరం ఆమోదించారు. ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ కేర్ స్కీమ్ అంశంపైన కూడా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మారిన ట్రస్ట్ సభ్యుల స్థానంలో కొత్త సభ్యుల్ని తీసుకున్నారు. CPRMS NE ట్రస్టుకు సంబంధించి అత్యంత కీలక అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ, ఆసుపత్రుల్లో, వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో CPRMS కార్డుల్ని కలిగి ఉన్న వారికి సకాలంలో వైద్యం అందించాలని, ఆ విధంగా చొరవ చూపాలన్నారు. ఉద్యోగులు పదవీ విరమణ పొందిన రోజునే CPRMS NE కార్డులు అందించాలన్నారు. దీనికి గాను సర్క్యులర్ వెంటనే మరోసారి జారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్తో పాటు డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పొట్రు, గుర్తింపు కార్మిక సంఘం నుంచి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ శ్రీ కె రాజ్ కుమార్, అధికారుల సంఘం అధ్యక్షులు టి లక్ష్మీపతి గౌడ్, GM పర్సనల్ వెల్ఫేర్ అండ్ CSR జీవి కిరణ్ కుమార్, GM పర్సనల్ IR అండ్ PM శ్రీమతి కవితా నాయుడు, GM ఫైనాన్స్ M సుబ్బారావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్ కిరణ్ రాజ్ కుమార్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ESL AGM మురళీధర్రావు, HOD IAD శ్రీ బొజ్జా రవి, కంపెనీ సెక్రటరీ సునీతాదేవి, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ నేడు బొగ్గు మార్కెట్లో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాలని, అప్పుడే అమ్మకం ధరను తక్కువ చేయగలమని
వినియోగదారులను మనతో ఉంచుకోగలమని సింగరేణి యాజమాన్యం భావిస్తోంది. ఈ విషయాలను భూగర్భ గని కార్మికులకు మరియు ఓపెన్ కాస్ట్ గని కార్మికులకు వివరించి చెప్పేందుకు మల్టీ డిపార్ట్మెంటల్ టీం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాల వివరాలను మీకు ఇప్పుడు సంక్షిప్తంగా అందిస్తున్నాం. సింగరేణి సంస్థ ఉత్పత్తితో పాటు ఉత్పాదకత పెంచడానికి పని గంటలు సద్వినియోగం చేసుకోవడం కోసం, మరీ ముఖ్యంగా భూగర్భ గనుల నష్టాలు తగ్గించడం కోసం ప్రత్యేక చొరవ చూపిస్తోంది. భూగర్భ గనుల కార్మికులు, అధికారులకు వాస్తవాలు వివరించడానికి మరియు కర్తవ్యాన్ని ప్రబోధించడానికి మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశాల్ని ప్రతి గనిలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో నష్టాలకు గల కారణాలు వివరిస్తున్నారు. సింగరేణి సంస్థలో ఉన్న భూగర్భ గనుల్లో ప్రధానంగా ఎస్డిఎల్, ఎల్హెచ్డి కంటిన్యూస్ మైనర్ యంత్రాల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. బొగ్గు ఉత్పత్తిలో ప్రధానంగా మిషన్ల ద్వారా ఉలులు దగాయిస్తూ ఉంటారు. అయితే ప్రతి షిఫ్టుకు ఇచ్చిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలంటే షిఫ్టుకు ఎన్ని ఉలులు దగాయించాలి, ఒక్కొక్క ఎస్డిఎల్ యంత్రం లేదా ఎల్హెచ్డి యంత్రం ఎంత బొగ్గును ఉత్పత్తి చేయాలి అనేది నిర్దేశించడం జరిగింది. కానీ ఈ విషయంలో మనం చాలా వెనకబడి ఉండటం వల్ల గనుల్లో నష్టాలు వస్తున్నాయని గణాంక వివరాలు తెలియజేస్తున్నాయి. ఉదాహరణకు డ్రిల్ షిఫ్టుకు కనీసం 50 ఉలులు దగాయించినట్లయితే అనుకున్న ప్రకారం ఉత్పత్తి సాధించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం సగటున 40 ఉలులు మాత్రమే దగాయిస్తున్నారు. దీనిని 50కి పెంచడానికి కృషి చేయాలని యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. అలాగే ఎస్డిఎల్, ఎల్హెచ్డి యంత్రాలు 3 షిఫ్టుల్లో కలిపి 24 గంటల సమయం ఉంటే ప్రస్తుతం వీటిని 7 గంటలు మాత్రమే వినియోగిస్తున్నాం. ఇది చాలా తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నారు. 3 షిఫ్టుల్లో కలిపి 24 గంటల్లో కనీసం 12 గంటలు ఈ యంత్రాలు పనిచేసే విధంగా చూసినట్లయితే ఉత్పత్తి పెరుగుతుందని, నష్టాలు తగ్గుతాయని యాజమాన్యం వివరిస్తోంది. 2025 జులై వరకు ఉన్న గణాంక వివరాలు పరిశీలించినట్లయితే సగటున ఒక ఎస్డిఎల్ యంత్రం రోజుకు 130 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉండగా కేవలం 83 టన్నులు మాత్రమే సగటున ఉత్పత్తి చేయడం జరుగుతోంది. రోజుకు కనీసం 14 గంటలు పనిచేయాలని నిర్దేశించినప్పటికీ కేవలం 5.76 గంటలు మాత్రమే పనిచేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. దీన్ని సవరించుకొని ఎస్డిఎల్ యంత్రాలు కనీసం 14 గంటలు పనిచేసే విధంగా చూడాల్సిన బాధ్యత భూగర్భ గనుల అధికారులు, కార్మికులపై ఉందని యాజమాన్యం ఈ సమావేశాల్లో వివరిస్తోంది. అలాగే ఎల్హెచ్డి యంత్రాలు ఇవి రోజుకు కనీసం 250 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని సగటు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కానీ ఈ యంత్రాలు సగటున కేవలం 80 టన్నులు మాత్రమే బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయి. సగటున 14 గంటలు పనిచేయాల్సిన ఈ యంత్రాలు రోజుకు 3 షిఫ్టుల్లో కలిపి 6.24 గంటలు మాత్రమే పనిచేస్తున్నట్లు గమనించబడింది. కాబట్టి ఉత్పత్తి తగ్గడం వల్ల బొగ్గు ఉత్పత్తి ధర విపరీతంగా పెరిగిపోయింది. భూగర్భ గనుల్లో 2023-24 సంవత్సరంలో చూసినట్లయితే టన్ను బొగ్గు ఉత్పత్తి ధర 9,368 రూపాయలు. కానీ ఆ టన్ను బొగ్గు అమ్మకం ధర 4,628 రూపాయలు మాత్రమే. అంటే ప్రతి టన్ను బొగ్గు పైన మనకు 4,602 రూపాయల నష్టం వస్తుందన్నమాట. అంటే సగానికి సగం నష్టం. ఈ రకంగా 2023-24లో మొత్తం భూగర్భ గనుల నుంచి 59.31 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే అమ్మకం ధర తక్కువ ఉండటం వల్ల 2,812 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అలాగే 2024-25లో ఈ నష్టం ఇంకా పెరిగింది. ఇన్ని నష్టాలతో బొగ్గు గనులు నిర్వహించడం కష్టమని యాజమాన్యం భావిస్తూ కనీసం నష్టాలు తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దీనికోసం కార్మికులు, అధికారులు, యంత్రాలు పూర్తి పని గంటలు సద్వినియోగం చేయాలని ఈ సమావేశాల్లో పిలుపునిస్తున్నారు. ఎస్డిఎల్, ఎల్హెచ్డి యంత్రాలు కనీసం 12 గంటలు పనిచేసేలా చూడాలని, ఎస్డిఎల్ యంత్రాలు రోజుకు కనీసం 130 టన్నుల బొగ్గు, ఎల్హెచ్డి యంత్రాలు కనీసం 250 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని కోరుతున్నారు. ఈ దిశగా కార్మికులు, ఉద్యోగులు కష్టపడాలని, నష్టాల గనులను లాభాల దిశగా నడపడానికి కృషి చేయాలని యాజమాన్యం పిలుపునిస్తోంది. ఇవే విషయాలను సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం భూగర్భ గనుల పర్యటనలో జరిగిన సమావేశాల్లో వివరించారు. ఇక ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా భారీ బొగ్గు ఉత్పత్తి యంత్రాలైన షవల్స్ రోజుకు
19.7 గంటలు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం 12.7 గంటలు మాత్రమే వినియోగిస్తున్నారు. 7 గంటల సమయం నిరుపయోగంగా అవి పడి ఉంటున్నాయని గణాంక వివరాలు తెలియజేస్తున్నాయి. తద్వారా సాధించాల్సిన ఉత్పత్తి కన్నా తక్కువ ఉత్పత్తి సాధిస్తున్నామని యాజమాన్యం వివరిస్తోంది. ఇక డంపర్లు కూడా అలాగే ఉన్నాయి. 18.7 గంటలు అందుబాటులో ఉంటే వీటిని 9.4 గంటలు మాత్రమే వినియోగిస్తున్నామని, సుమారు 9 గంటలు అవి నిరుపయోగంగా ఉంటున్నాయని తెలియజేస్తున్నారు. వీటిని 100% వినియోగించినట్లయితే ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని, తద్వారా కంపెనీ ఉత్పాదకత పెరుగుతుందని, కాబట్టి ఉత్పత్తి ఖర్చు తగ్గి తక్కువ ధరకే వినియోగదారులకు బొగ్గు అమ్మగలం అని యాజమాన్యం వివరిస్తోంది. రామగుండం 1 ఏరియాలో స్థానిక ప్రజలు మరియు కార్మికుల సౌకర్యం కోసం ఇటీవల కొత్తగా ఒక పార్కును ఏర్పాటు చేశారు. దీన్ని డైరెక్టర్ E&M ఇటీవల ప్రారంభించారు. సింగరేణి సంస్థ కార్మికులు మరియు సమీప గ్రామాలు, పట్టణాల ప్రజల కోసం కూడా కొన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. రామగుండం 1 ఏరియాలో పాత 18 మెగావాట్ల పవర్ హౌస్కు సమీపంలో దుర్గామాత దేవాలయానికి పక్కన కొత్తగా ఒక పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సంస్థ డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు, ఆయన సతీమణి శ్రీమతి హరిణి సత్యనారాయణరావు ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ డి లలిత్ కుమార్ మాట్లాడుతూ 5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ పార్కును ఏర్పాటు చేశామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులతో పాటు వాహనదారులకు, పాదచారులకు కూడా ఈ పార్కు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో కూడా డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు మరియు శ్రీమతి హరిణి సత్యనారాయణరావు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ సమీప గ్రామాల సంక్షేమానికి, మరీ ముఖ్యంగా గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ పలు రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు జరుపుతోంది. ఇటీవల కొత్తగూడెం ఏరియాలో ఆ ఏరియాకు సమీపంలో నివసిస్తున్న గొత్తికవేల ప్రాంతానికి సోలార్ స్ట్రీట్ లైట్స్ ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా సమీప గ్రామాల్లో అనేక రకాల పనులు మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. కొత్తగూడెం ఏరియాకు సమీపంలోని పాలవాగు, గడ్డిగుట్ట, జగ్గారం, మర్రిగూడెం గ్రామాల్లో నివసిస్తున్న గొత్తికోయల కోసం సోలార్ LED స్ట్రీట్ లైట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇటీవల యాజమాన్యం చేపట్టింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శాలింరాజు మాట్లాడుతూ సింగరేణి సంస్థ సమీప గ్రామాల్లో అనేక CSR పనులు చేపడుతుందని, ప్రతి గ్రామంలో కూడా సింగరేణి చేపట్టిన CSR పనుల వల్ల స్థానిక ప్రజలు వాటిని వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా కొత్తగూడెం ఏరియా గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనంనేని సాంబశివరావు అభ్యర్థన మేరకు సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం ఆదేశం పైన 4 గ్రామాలకు చెందిన గొత్తికోయ తెగవారి కోసం 12 సోలార్ LED స్ట్రీట్ లైట్లను కొనుగోలు చేయడం జరిగిందని, వీటిని డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు గారి ద్వారా గొత్తికోయలకు అందించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ఈ లైట్ల పంపిణీకి సంబంధించి ప్రత్యేక చొరవ చూపించిన 2 టౌన్ CI శ్రీ డి ప్రతాప్ కూడా ఆయన తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సింగరేణి సంస్థ అందించిన సోలార్ LED లైట్లను అవసరమైన చోట వినియోగించుకోవాలని, రాబోయే కాలంలో మరిన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంకా కొత్తగూడెం ఏరియా AITC అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి గట్టయ్య, INTC వైస్ ప్రెసిడెంట్ MD రజాక్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. బొగ్గు గనుల్లో రక్షణ, ఉత్పత్తిలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. వీరికి ప్రతి ఏడాది పునశ్చరణ తరగతులు నిర్వహిస్తుంటారు. ఇటీవల కొత్తగూడెం, రామగుండం 2 ఏరియాలో ఈ పునశ్చరణ తరగతుల్ని నిర్వహించడం జరిగింది. భూగర్భ గనుల్లో రక్షణతో బొగ్గు ఉత్పత్తి సాధించడంలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లది కీలకమైన పాత్ర. మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాలకు సంబంధించిన ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లు రక్షణ ఉత్పత్తిపై కార్మికులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ముఖ్యంగా సేఫ్టీ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ వంటివి వివరిస్తూ రక్షణతో బొగ్గు ఉత్పత్తి సాధించడానికి ప్రత్యేక కృషి చేస్తుంటారు. ఈ ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లకు ఏడాదికి ఒకసారి పునశ్చరణ తరగతుల్ని MVTCలో నిర్వహిస్తూ ఉంటారు. రామగుండం 2 ఏరియాలో నిర్వహించిన ఈ తరగతుల్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ బి వెంకటయ్య ప్రారంభించారు. 2 వారాల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లు కొత్తగా వచ్చిన మెలకువల్ని,
మరియు సాంకేతికతల్ని అర్థం చేసుకోవాలని, ప్రమాదరహిత సింగరేణిగా తీర్చిదిద్దడంలో ప్రత్యేక చొరవ చూపాలని పిలుపునిచ్చారు. అలాగే కొత్తగూడెం ఏరియాలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని ఏరియా జనరల్ మేనేజర్ ఎం షాలిం రాజు ప్రారంభించారు. బొగ్గు ఉత్పత్తులను, రక్షణ పెంపుదలలోనూ ఫ్రంట్లైన్ సూపర్వైజర్లు కీలక పాత్ర పోషిస్తుంటారని, ఇకపై కూడా వారు ఉద్యోగుల్ని సమాయత్తం చేస్తూ రక్షణతో ఉత్పత్తి సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ మరియు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ బి వెంకన్న మణుగూరు ఏరియాలో ఆగస్టు 16వ తేదీన పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఆయన ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామచందర్తో కలిసి ఓపెన్ కాస్ట్ 2, ఓపెన్ కాస్ట్ 4, మణుగూరు ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. అలాగే కొండాపురం భూగర్భ గనిని కూడా సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న అధికారులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నాణ్యత గల బొగ్గును సకాలంలో వినియోగదారులకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఏరియా పైన ఉందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో సింగరేణి సంస్థ పోటీని ఎదుర్కొంటుందని తెలియజేశారు. నాణ్యత పెంపుదలకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే సింగరేణి సంస్థకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిఎం క్వాలిటీ కొత్తగూడెం రీజన్ శ్రీ జె వెంకటరమణ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇల్లెందు ఏరియాలో సింగరేణి సంస్థ కొత్తగా జేకే కోల్ మైన్ ఓపెన్ కాస్ట్ గనిని ప్రారంభిస్తున్న విషయం మీ అందరికీ విదితమే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు త్వరితగతిన పూర్తి చేసి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు జేకే కోల్ మైన్ ఓపెన్ కాస్ట్ గనికి సంబంధించిన పని ప్రదేశాలను అలాగే ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల ఆయన జేకే కోల్ మైన్ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ చేపడుతున్న కార్యక్రమాలను ఏరియా జీఎం శ్రీ కృష్ణయ్యతో సమీక్షించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని, అందుకు పూర్తి సన్నాహాలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో ఐటీ విభాగం విశేషమైన సేవలందిస్తోంది. ముఖ్యంగా సింగరేణి సంస్థలో ప్రధాన విభాగాలన్నీ ఎస్ఏపికి అనుబంధంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఐటీ సేవలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరాంపూర్ ఏరియాలో 1,10,000 రూపాయలతో ఐటీ విభాగాన్ని ఆధునీకరించారు. ఆధునీకరించిన ఐటీ విభాగాన్ని ఏరియా జనరల్ మేనేజర్ ఎం శ్రీనివాస్ ఇటీవల ప్రారంభించారు. సింగరేణి సంస్థ పలు రకాల సౌకర్యాలు కల్పిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాలతో పాటు వివిధ విభాగాల అధికారులు కూడా పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.